చూడండి జొన్న ఇడ్లీ ఏ విధంగా తయారైపోయిందో చూడండి. నీట్గా కుకింగ్ అయిపోయిందండి. ఎక్కడ ఏమాత్రం జొన్న ఇడ్లీ తయారీ కోసం ముందుగా జొన్నలను సిద్ధపరచుకోవాలి. సరిపడా జొన్నలను తీసుకొని రాళ్ళు, రప్పలు, చెత్త, చెదారం అంతా తీసివేసుకొని 2 సార్లు జొన్నలను నీటితో బాగా శుభ్రం చేసుకొని రాత్రంతా నాననివ్వాలి. ఉదయం ఎండలో ఎండబెట్టుకొని ఎండిన తరువాత ఇసురాయితో జొన్నలను ఇడ్లీ రవ్వగా ఇసురుకోవాలి. ఒకసారికి రవ్వ రాదు, కనీసం 3 సార్లైనా ఇసురుకోవాల్సి వస్తుంది. అప్పుడు జొన్న ఇడ్లీ రవ్వగా మారుతుంది. జొన్న ఇడ్లీ తయారు చేసుకోవడానికి రవ్వ తయారు చేసుకున్నాను. రవ్వ కొలుస్తున్నానండి. 1 గ్లాసు, 2 గ్లాసులు, 3, 4 గ్లాసులు అయిందండి రవ్వ. తయారు చేసుకున్న ఇడ్లీ రవ్వను 3 గ్లాసుల రవ్వకు 1 గ్లాసు మినపగుళ్ళను వేసుకోవాలి. కాసిన్ని మెంతులు వేసుకుంటే సోలా పొడి, వంట సోడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ కొలతలతో మినపగుళ్ళను కనీసం 5 గంటలు నాననిచ్చి మినపగుళ్ళు మిక్సీ పట్టుకునే గంట ముందు జొన్న ఇడ్లీ రవ్వను నానబెట్టుకోవాలి. తరువాత మినపగుళ్ళను మిక్సీ పట్టుకొని జొన్న ఇడ్లీ రవ్వలో కలుపుకొని రాత్రంతా పులియబెట్టుకోవాలి. ఉదయానికి పిండి పులిసిపోతుంది. మేము ఇడ్లీ చేసుకోవడానికి 10 పళ్ళు అన్నం వండే పాత్రను తీసుకొని అందులో అడుగు భాగంలో నీళ్లు పోసి వెదురు కర్రలతో స్టాండ్ చేసుకొని ఆ పాత్రలో ఉంచి హోటల్లో పెరుగు కోసం ఇచ్చే కప్పులు తీసుకొని వాటిలో జొన్న ఇడ్లీ పిండి వేసి వెదురు కర్రలతో తయారు చేసిన స్టాండ్పై వాటిని పెట్టి మూత వేసి ఇడ్లీలను ఉడికించాం. చాలా బాగా ఉడికాయి. ఎంతో రుచికరమైన ఇడ్లీలను తయారు చేశాం. ఈ జొన్న ఇడ్లీలు మనిషికి చాలా ఆరోగ్యకరం, జీర్ణ వ్యవస్థ కూడా చాలా బాగా ఉంటుంది. జొన్న ఇడ్లీలలో ప్రోటీన్, ఫైబర్, భాస్వరం, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాల వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గుండె జబ్బులకు, బీపీ, షుగర్ వంటి రోగాలకు ఈ జొన్న ఇడ్లీలు చాలా మంచిది.
అందరికీ నమస్కారం. ఈరోజు జొన్న ఇడ్లీ తయారు చేస్తున్నాము. దానికి తయారు చేసే విధానం చూపిస్తాము, చూడండి. ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. దానికి సరిపడా జొన్న ఇది రవ్వ, జొన్న రవ్వ. జొన్న ఇడ్లీకి తయారు చేసుకోవడానికి ఒక స్టాండ్ చేసుకున్నామండి. ఎదురు బొంగులది స్టాండ్ చేసుకున్నాము. వాటిపైన ఇది పొయ్యి పైన బొగాన పెట్టి వాటర్ పోసాము. వాటర్ మీద కుకింగ్ కావడానికి మన ఎదురు బొంగులతో చేసిన స్టాండ్ పెట్టాము. పెట్టిన తర్వాత వాటిపైన వచ్చేసి కప్పులలో వేసాము. ఇది జొన్న పిండి, ఇది కుకింగ్ చేసుకోవడానికి. ఇప్పుడు కూడా తయారైపోయింది, కుకింగ్ చేసింది. చూడండి, చూపిస్తాము రండి. ఇవి కుకింగ్ కావడానికి, ఉడకడానికి వచ్చేసి ఆవిరిలో 10-15 నిమిషాలు అవుతుందండి టైము. అంతవరకు ఉడికించాలి. ఇప్పుడు జొన్న ఇడ్లీ తయారైపోయిందండి, చూడండి. ఈ జొన్న ఇడ్లీ తినడం వల్ల బెనిఫిట్ ఉంటుందండి, మంచిది. ఇప్పుడు మన ఆయిల్ ఫుడ్ అది ఇది కాకుండా ఇవి తినడం వల్ల హెల్త్కి మంచిగా ఉంటుంది. ఈ ఇడ్లీకి కాంబినేషన్ అండి చట్నీ తయారు చేసాము, పల్లీల చట్నీ తయారు చేసామండి. ఆ చట్నీతోటి తింటే సరిపోతుంది, కరెక్ట్ సరిపోతుంది, సూట్ అవుతుంది.